ఏమో అప్పటికేంచి చెప్పాలంటున్నావు, ఏంది ఇది? తొందర చెప్పు. ఏం లేదు డాడీ, ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను డాడీ. ఏం సినిమా పోతున్నారు? హాలీవుడ్ది సైంటిఫిక్ సినిమా డాడీ. ఫిజిక్స్ గురించి ఉంటుందంట. సినిమా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికే రావాలి. మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగనీకి పోకూడదు. అర్థమైందా? సరే డాడీ. డాడీ, ఓ డాడీ. ఏంది బేటా పిలుస్తున్నావు? ఏమైంది? ఈరోజు నాకు 1000 రూపీస్ కావాలి. ఫ్రెండ్స్ అందరం సినిమాకి పోతున్నాం. అవునా? ఎంతమంది? ఇంతమంది అయితే ఎందుకు, నాకైతే 1000 రూపీస్ కావాలి. ఇయ్యి. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత ఏడుకోతుండ్రు. ఫ్రెండ్ గాని రూమ్కి పోతాం. ఇంకా ముందే చెప్తున్నా, నైట్ లేట్ అవుతుంది. డోర్ లాక్ చేయకండి. వస్తా. సరే బేటా, ఫోన్కి కొడతా చూడు 1000 రూపీస్. సరే. రే వినయ్, మా నాయనతో ఒకటే కుదులుదాం వచ్చిందిరా. నిమ్మ ఏడుకైనా పర్మిషన్ అడగాలి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు తను స్ట్రిక్ట్ ఉంటాడురా బాబు. ఎక్కడికన్నా పోతే ఇక తన్నులే నాకు, ఇక చెప్పకుండా చేస్తే ఏం చేయలేమో అర్థమైతేనే లేదు. ఏముంది బే, చిల్లు ఉండాలి. నువ్వు చేసేది చెప్పాలి. ఏం చేస్తున్నావు ఏందని, నేను వెళ్ళిపోతున్నా ఇది ఇదని. నువ్వు దొంగ చేష్టలు చేసి మళ్ళీ చెప్పకుండా అనుకో, వీడు ఇంకెన్ని చేస్తాడేమో అని వాళ్ళు అట్లనే స్ట్రిక్ట్ ఉంటారు. నువ్వు చేసేటివన్నీ కుల్ల కుల్ల చెప్తే ఎవరేమన్నారు. ఏమోరా బాబు, సినిమాకి డబ్బులు అడుగుదామంటే కూడా అడగలేదు. ఏం చేయలేనేమో. ఏముంది, అరే డాడీ నేను డబ్బులు అడగడం మర్చిపోయినా, ఇప్పుడు నా ఫోన్కి కొడతారని అను. అరే అవునరా, ఇప్పుడు వేయించుకుంటా అకౌంట్కి. హలో డాడీ, నేను సినిమాకి డబ్బులు అడగడం మర్చిపోయినా, ఒక 500 కావాలి డాడీ. నా ఫోన్కి కొడతారా? 500 డాడీ. ఇదే నెంబర్ డాడీ, నా దానికే కొట్టు. సరే డాడీ. ఏమైరా ఏమని? అరే కొడతా అన్నాడు రా, మంచి పని అయింది అడిగింది. అమ్మ ఖర్చులు వస్తుంది. అయినా ఈ కర్రోడు ఎక్కడ వారా, ఇంకా రాలేదు? అవునరా, ఇడు ఇప్పటివరకు రావాలి. మనకంటే ఫస్ట్ రావాలేడు. వాడే కదా సినిమా కొదామన్నది. సినిమా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని వాడే లేపింది. ఈ దొంగ పడుకు ఇంకా ఏడున్నాడేమో. అట్లానే ఫోన్ చేయకసారి ఏడున్నాడు అడుగు. హలో, అరే కర్రీ, ఏడవను? ఇంకెట్లనున్నా? మేము వచ్చినాం బే బయటికి. టైం అవుతలేదా? తొందర రాబే. ఏంద్రా లొల్లది? ఏం లొల్లి అవుతుంది? సరే సరే, నువ్వు అయితేదా. ఏమైందిరా, ఏం లొల్లి? వాడు వాళ్ళ అయ్యతోనే ఏదో లొల్లి పెట్టుకున్నట్టున్నాడు రా. అరుస్తున్నారు ఇంట్లో. అమ్మ ఇంత ఎప్పుడు ఏదో పంచాయతీ ఉంటుంది ఏమరా. ఏడుకోదామన్నా వీళ్ళ ఇంట్లో లేదా ఇంతగానో కుదురుదాం చేశారానికి. ఏడుకోనియరు. నిజంగా అంటారా బాబు, మా ఇంటికంటే ఘోరం. మా వాళ్ళు కొంచెమన్నా పర్మిషన్ ఇస్తారు. ఇల్లు అయితే అన్ని ఏడుకోతున్నావు ఎందుకోతున్నావు అని వీళ్ళ అమ్మ అడుగుతుంది, వీళ్ళ నాయన అడుగుతాడు రా బాబు. అరే డాడీ, ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను ఫ్రెండ్స్తో సినిమాకే పోతున్నా కదా, దానికి పైసలు అంటే ఎందుకు అట్లా చేస్తున్నావు? అదే అంటున్నా, ఏ దోస్తగానాలు తగిలింటారు నీకు? సినిమాలు సిక్కలరా తిరిగా నీకు అంతగానము? ఏం పైసలు చెట్లకు వస్తున్నాయి అనుకుంటున్నా? ఏ కొడుకులతో అవలగలగా తిరగదాం అనుకుంటున్నావు? ఇంతకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంది నీ కథ? నాకు చెప్తే అర్థమవుతుంది కదా. అరే అమ్మ, నువ్వైనా చెప్తే. నేను గలీజ్ పని చేయనిపోతున్నా. నేను సినిమాకే కదా ఏది, మీరు ఎప్పుడు చూసలేరా గట్లాంటి సినిమాని? ఏమని ఏదో చేస్తా అనుకుంటున్నారు. అయ్యా, ఇప్పుడు ఒక సినిమా అనుకుంటా రాను 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 మా మాట వినకుండా పోతావు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇప్పుడు మంచి సినిమానే అంటావు, తర్వాత నేను నీ ఇంటికి పోతున్నా ఈ ఇంటికి పోతున్నా తెల్లాలి తిరగనీకి పోతావు. నీ కథ చూస్తలేమా ఏంది? అరే అమ్మ, నువ్వు కూడా గట్లాంటివి ఏంది? నేనే మా ఫ్రెండ్స్ కి సినిమా పోదాం, ఈ సినిమా మంచిగుందని చెప్పిన. ఇప్పుడు నేను రాకపోతే ఆ కొడుకులు ఏమనుకుంటారు? ఎవడేమనుకుంటేంది? వాళ్ళకంటే పైసలునే వాళ్ళు పోతారు. నీ దగ్గర ఏడు నా పైసలు? నేనైతే ఇయ్యను. నీ ఇష్టం ఉంటే ఎట్లా అడుక్కొని పో బయట, నాకు తెలియదు. ఇక మళ్ళీ ఇంట్లోకి రాకు. ఒక 200 నీయే సినిమా టికెట్ కాడికి. ఒక్క రూపాయి ఇయ్యను. నీకు ఇష్టం ఉంటే ఓ, పైసలు లేకుండా. లేకుంటే ఇంట్లో వండుకో తిని. ఎవడేమంటలేను నేను. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఆడ సినిమా. నువ్వు చూడకపోతే ఎవరేం పని చేసుకోరు. అమ్మ ఎప్పుడు ఇట్లనే చేస్తాడు కదా బయటకు పోతే. చెప్తా, నా టైం వస్తుంది.
వెయిట్ చేయాలరా ఇంకోసము సినిమా టైం అవుతుంది. రే వచ్చిండ్రా వాడు ఎంగిల్. ఏంద్రా కర్రీ ముఖం అట్లా పెట్టినావు, ఏమైంది? ఏమో అయ్యా సినిమాకి పైసలు ఇవ్వలేదురా. ఫుల్ అడిగినా కానీ ఇవ్వలేదు. అసలు వద్దే వద్దే అంటుండు. సరే ఇచ్చిపెట్టు, నా దగ్గర ఉన్నాయిలే, పోదాంపా. సరే పారా పోదాం, టైం అవుతుంది.